మనమే దీన్ని వదులుతున్నాం, మనమే దీన్ని పుచ్చుకుంటున్నాం. అదేమిటండి, మీరు గీతలో అలా ఉందంటున్నారు, ఆ శ్లోకం చెప్తున్నారు రైటే, కానీ మేము ఈ శరీరాన్ని ఎందుకు వదలాలనుకుంటాం? అసలు మేము వదలం కదా, మాకు ఈ శరీరంతో ఉండాలని ఉంటుంది. మేము వదిలేయడం ఏమిటి ఈ శరీరాన్ని? కాదు, ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టడం అంటే మనకి ఇష్టం ఉండి వదిలేమా, ఇష్టం లేక వదిలేమా కాదు. వదలడానికి కారణము మనం అయ్యున్నాము అంతే. మన కారణంగానే శరీరం పడిపోతుంది, మన కారణంగానే శరీరం నిలబడుతుంది. ఎందుచేత అంటారేమో, శరీరము పడడానికి, శరీరం పుచ్చుకోవడానికి, మళ్ళీ శరీరం పడ్డానికి, మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణము ఒక్కటే, కర్మ. మనం చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది ఫలితమును విడిచిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు కొంత ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించాలి. అనుభవించడానికి శరీరం ఉండాలి. శరీరం లేదనుకోండి, ఎలా అనుభవిస్తారు? కుదురుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక పుణ్యకర్మ చేశాను, నేను ఏదో ఒక మంచి పని చేశాను, 10 మందికి పనికొచ్చే పని, లేకపోతే శాస్త్రవిహితమైన కర్మ ఒకటి నేను చేశాను. 7 కొండలు నడిచి ఎక్కి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేశాను. అప్పుడు నాకు ఒక కొంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఈ పుణ్యానికి ఫలితాన్ని నేను అనుభవించాలి. ఈ పుణ్యానికి ఫలితమే సుఖము. సుఖము అన్నది మనసు రంజిల్లేటట్టుగా ఉంటుంది. అమ్మా చాలా హాయిగా ఉందిరా అనిపిస్తుంది మనసుకి. ఆ సుఖరూపంలో నేను పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేస్తాను. నేను ఒక పాపం చేశాను, ఇప్పుడు చెప్పులు వేసుకుని వెంకటాచల పర్వతం మీద తిరిగాను. ఇప్పుడు వెంకటాచల పర్వతం మీద చెప్పులేసుకు తిరిగినటువంటి పాపకర్మకి ఫలితాన్ని కూడా నేను అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నా అరికాళ్ళు ఏదో కారణం చేత ఎప్పుడో ఉత్తర జన్మలలో అగ్నిహోత్రం అంటుకొని ఆ కాళ్ళు కాలిపోయి బొబ్బలెక్కి కట్లు కట్టి కొన్నాళ్ల పాటు నేను కాళ్ళు కింద పెట్టి తిరగలేనటువంటి స్థితిని పొందాలి. చేసిన పాపము దుఃఖ రూపంలో పోవాలి, చేసిన పుణ్యము సుఖరూపంలో పోవాలి. ఇప్పుడు ఈ సుఖం అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఈశ్వరుడు మీకు మనస్సొక్కటే ఇచ్చి శరీరాన్ని ఇవ్వకపోతే కుదురుతుందా? ఎక్కడ పెడతారు మనస్సు తీసుకొచ్చి? ఎలా అనుభవిస్తారు? నేను పుణ్యకర్మ చేశాను, దాని సుఖ ఫలితాన్ని అనుభవించేసేయాలి. ఇప్పుడు నేను ఆ సుఖ ఫలితం అనుభవించేయాలంటే ఏముండాలి? నాకో శరీరం ఉండాలి. మీ అందరూ కింద కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చోవడానికి ఇంత పెద్ద వేదిక, నేను ఒక్కడిని కూర్చుంటే నాకు ఇన్ని పూలదండలు, నేను ఒక్కడిని కూర్చుంటే మీ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, నేను ఒక్కడిని మాట్లాడితే నా మాట వినపడుతుందో వినపడదో సరిగా అందరికీ ఒక మైకు. ఇవి సభాపూజ్యత అంటారు. అంటే ఇంతమందికి చెప్పగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుట. ఈ పెద్దరికం నాకు ఎందుకు వచ్చింది అంటే, గత జన్మలలో ఎవరికో ఏవో కొన్ని పుస్తకాలు నేను ఇచ్చున్నాను, ఎవరికో నాకు తెలుసున్నటువంటి 4 మంచి మాటలు కూర్చోపెట్టి వాళ్ళకి పనికి రావాలి అని చెప్పున్నాను. నేను చేసిన పుణ్యకర్మ ఏదో ఉంది. ఇప్పుడు ఆ పుణ్యకర్మ చేత నేను సభాపూజ్యత అనబడేటటువంటి గౌరవాన్ని పొందేయాలి. అది పొందేశాను అనుకోండి, అక్కడతో నేను చేసిన పుణ్యం పోతుంది, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంత పుణ్యం అయిపోయింది. ఒక్క పుణ్యమే చేశామనుకోండి, ఈ శరీరం ఇవ్వరు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని. మీరు కేవల పుణ్యమే చేసి ఉన్నారనుకోండి, ఎవరు చేసేది శరీరం కాదు, కేవల పుణ్యం చేసేది లోపల ఉన్న జీవుడు. ఆయన ఎలా చెప్తే అలా చేస్తుంది ఈ శరీరం. జీవుడు కేవలం పుణ్యమే, అసలు పాపస్పర్శ లేదనుకోండి, అప్పుడు కేవలం భోగం అనుభవిస్తే చాలు. కాబట్టి అసలు ఆకలి దప్పిక లేకుండా అమృతం తాగి నిత్యము భోగం అనుభవిస్తూ సంతోషంగా ఉండడానికి ఊర్ధ్వలోకాల్లో దేవతలుగా పుట్టిస్తారు. నేను పాపము చేశాను, పుణ్యము చేశాను. ఇప్పుడు పాపపుణ్యములు రెండూ అనుభవించాలి. ఈ శరీరాన్ని ఇస్తారు, మనుష్య శరీరాన్ని ఇస్తారు. ఇది ఏమవుతూ ఉంటుందంటే, ఆయుర్దాయ రూపంలో కాలమునందు కొంతకాలము నిలబడుతుంది. ఎంతకాలము నిలబడాలి అన్నది ఈశ్వరుడు ఊపిర్ల రూపంలో నిర్ణయం చేస్తాడు.
ఆ ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు తీయడానికి నీకు నేను అధికారం ఇస్తున్నాను అని చెప్పి జీవుణ్ణి శరీరం ఇచ్చి పంపిస్తాడు. నే చేసుకున్న కర్మ ఫలితంగానే పుణ్యం ఉంది పాపం ఉంది, రెండూ అనుభవించాలి. ఇప్పుడు ఈ శరీరం ఇచ్చాడు. దీంట్లో ఇదిగో ఈ కాలంలో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు, నిజానికి ఆయన ఏమి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఆయన ఏం చెప్పడం. నీవు మొదటి ఊపిరి నుండి నీ చిట్ట చివరి ఊపిరి ఇన్నో ఊపిరి వరకు నువ్వుండు. దానికే చిత్రగుప్తుడు అని పేరు. చిత్రగుప్తుడు అంటే ఈ ఊపిర్లను ఎవరు లెక్క పెడతారంటే ఇక్కడ కూర్చుని ఈశ్వరుడు లెక్క పెడుతుంటాడు. అనాహతము అంటారు. అనాహతము అంటే ఒకరి చేత ఆపబడేది కాదు. మీరు ఆపుతాను అంటే ఆగదు, నువ్వు ఆగవద్దు అంటే ఆగడం మానదు. దానికి అనాహతము అని పేరు. ఈ అనాహతముందే ఇది గంట. మీరు ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది దేవాలయంలో అని గుర్తు ఏమిటంటే గంట మోగాలి. గంట మ్రోగకుండా నివేదన ఉండదు, గంట మోగకుండా ఈశ్వర దర్శనం ఉండదు. కాబట్టి ఒక గంట మోగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఉంటుంది. ఆయన కూర్చుని ఎన్ని ఊపిర్లు తీసి ఎన్ని ఊపిర్లు విడిచిపెడుతున్నాడో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనకి తెలుసు ఇక ఈ ఊపిరి తీశాడు, ఇక విడిచిపెట్టక్కర్లేదు. ఆయన బయటికి వెళ్ళగానే గంట అయిపోతుంది. ఈ ఊపిరి తీశాడు, ఇక విడవక్కర్లేదు, ఆయన కిందకి దిగిపోతాడు, ఆగిపోతుంది. కాబట్టి ఊపిరులు లెక్క పెట్టి ఆయుర్దాయాన్ని మాత్రం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆయన ఇక్కడ కూర్చుని ఇంతకాలము ఇన్ని ఊపిరులుగా నువ్వుండు, అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. అంటే ఇక్కడ ఈ ఊపిరి తిరుగుతున్నప్పుడే, ఈ గంట మోగుతున్నప్పుడే, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నప్పుడే నువ్వు చెయ్యవలసిన మంచి పని చేసేసేయి. ఒక్కసారి బయటికి వెళ్ళాడంటే ఇంకా చేయడానికి దీనికి ఏం అవకాశం ఉండదు, ప్రేతం అయిపోతుంది. కాబట్టి తొందరగా చేసుకో. ప్రతి ఊపిరి యందు ఈశ్వరుణ్ణి అర్చన చేసుకో. అదే మనం శివాభిషేకం చేసేటప్పుడు మహన్యాసం చేస్తూ హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని పిలుస్తారు. ఆ ఊపిరిల రూపం హంసగా ఉంటుంది. అదే హకార సకారములు. అందుకే పురుష సూక్తం మొదలైతే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని, శ్రీ సూక్తం మొదలైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని. ఆ హకార సకారములు రెండూ కలిసి మంగళప్రదమైతే సహ హస హంస, ఆ హంస నడుస్తోందంటారు. ఈ హంస నడుస్తూ ఉండగా చిత్తమాలిన్యాన్ని విడిచిపెట్టుకుని నువ్వు ఈశ్వర కర్మల వైపుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. చిత్తశుద్ధిని ఏర్పాటు చేసుకుని దాని వలన జ్ఞానమును పొందగలిగితే జ్ఞానాద్దేవతు కైవల్యం. కాబట్టి ఈ శరీరంతో పుణ్యాన్ని చేసుకోవచ్చు, పాపాన్ని చేసుకోవచ్చు. పుణ్యాన్ని అనుభవించవచ్చు, పాపాన్ని అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు వీడికి ఇది ఇద్దాం, పాపం ఏదో సంతోషంగా ఇచ్చేద్దామని ఏమి ఇవ్వడాయన. ఆయన ఇవ్వడానికి కారణం ఒక్కటే అయి ఉంటుంది. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఓ మాట అంటారు, యద్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఈ పుర్రె జీవుడిని పట్టుకుని బ్రహ్మగారు వేరొక పుర్రెలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. అది చీమ పుర్రెవచ్చు, ఈగ పుర్రెవచ్చు, దోమ పుర్రెవచ్చు. నేను ఇవాళ పేపర్లో ఫోటో చూసా, ఏదో ఎక్కడో సముద్రపు ఒడ్డున చనిపోయిన తాబేలు అని ఫోటో వేశారు. దాని పుర్రె కనపడుతోంది, దానికో పుర్రె ఉంటుంది. ఆ పుర్రె పట్టుకుని అందులోకి జీవుణ్ణి ప్రవేశపెడుతూ వీడికి ఏం ఇవ్వచ్చు అన్నది ఇచ్చే ముందు అమ్మ వంక చూస్తాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి ఆవిడ వంక చూస్తాడు. చూసి అమ్మా ఈ పుర్రె గతంలో ఈ పేరుతో తిరిగింది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. యద్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. లక్ష్మీదేవి ఓ ఈ పుర్రె, అబ్బా ఏమి శ్రమించాడు రా శాస్త్రం ప్రకారం, శాస్త్రం కోసం వాడుకున్నాడు శరీరాన్ని అని ఇలా అందనుకోండి, ఉత్తమ శరీరాన్ని ఇస్తారు. అమ్మవారు ఛీ దుర్మార్గుడు అని ఇలా కనుబొమ్మ దింపింది అనుకోండి, వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణి, లేకపోతే అసలు వెన్నుపాము లేకుండా మిలికిలి తిరిగే ప్రాణిగా ఇస్తారు.
భయహేతు, ఏ పాము లాంటిదన్నో చూస్తే అటువంటి జన్మనిస్తారు. కాబట్టి నీవు చేసిన కర్మ ఏది ఉన్నదో ఆ కర్మయే నీవు శరీరము పొందడానికి హేతువై ఉన్నది.